హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఆద్య ముచ్చట్లు'. ఈ వీడియోలో మనం తిరుమలలో ఉన్న సైట్ సీయింగ్స్ అన్నీ చూద్దాము. అండ్ అక్కడికి వెళ్ళడానికి కాస్ట్ అదంతా డీటెయిల్‌గా చెప్పుకుందాము. మేము 5 మెంబర్స్‌కి తిరుమలలో ఈ సుమో మాట్లాడుకున్నాము. తిరుమలలో ఉన్న ప్లేసెస్ అండ్ తిరుపతిలో ఉన్న ప్లేసెస్ పైన, కింద అన్నీ కలిపేసి మాకు 6,000కి మాట్లాడుకున్నాము. ఈ వ్లాగ్‌లో పైన ఉన్న ప్లేసెస్ మాత్రమే ఎక్స్‌ప్లోర్ చేశాను. ఇది మన ఫస్ట్ ప్లేస్ శ్రీవారి పాదాలు. ఇక్కడ శ్రీవారి పాదాలుంటాయి కొండపైన కొంచెం ఎత్తులోనే. రండి మెల్లిగా ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లోర్ చేద్దాము. కిందంతా పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇదంతా పైనకి వెళ్ళేది దారి. పైనకి వెళ్ళేటప్పుడు కింద కొంచెం షాపింగ్ ఉంది. అండ్ కింద 111 ఒత్తుల దీపాలు కూడా అమ్ముతున్నారు. అవి చాలామంది వెలిగిస్తున్నారు. ఈ ప్లేసెస్ అన్నిటి కోసం నేను కొంచెం కొంచెంగా షార్ట్ వీడియోస్ తీసి పెట్టాను. ప్రతి ఒక్క ప్లేస్‌లో ఒక షార్ట్ వీడియో. తప్పకుండా చూడండి. మేము తిరుపతికి, తిరుమలకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక కొత్త వెరైటీ ఆఫ్ బొమ్మ కనిపిస్తది. ఈసారి కూడా ఒక కొత్త వెరైటీ కనిపించింది. రండి మీతో కూడా షేర్ చేసుకుంటా. చిన్న చిన్న క్లిప్స్ తీశాను అవి గూడా. ఏది తీసుకున్నా రూ. 100 అంట. ఎందుకో అక్కడ పూజ సామాగ్రి గానీ, లేకపోతే ఈ వెరైటీ ఆఫ్ బొమ్మలు అలాంటివి గానీ రీజనబుల్ రేట్స్‌కే ఉంటాయి అనిపిస్తది నాకు. ధూప్ స్టిక్స్ పెద్ద బాక్స్ రూ. 100 మాత్రమే. అండ్ స్పూన్స్ 4 స్పూన్స్ రూ. 50కి మా పిల్లలతో సరదాగా చిన్న చిన్న షాపింగ్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరాము. ఇక్కడ ఇవేవి తీసుకున్నా రూ. 100 మాత్రమే. ధూప్ స్టాండ్స్, ధూప్ స్టిక్స్, చిలుకలు ఇవన్నీ రూ. 100. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి శిలాతోరణంకి వెళ్ళాము. నెక్స్ట్ ఇది శిలాతోరణం. శిలాతోరణంలో ఈ బయట కొంచెం పార్కింగ్ ఉంది. ఇది లోపలికి వెళ్ళే వే. లోపలికి వెళ్ళే దారిలో సేమ్ ఇక్కడ గూడా కొంచెం షాపింగ్స్ ఉండే అన్నీ. పూజకి సంబంధించిన షాపింగ్సే ఉన్నాయి ఇక్కడ మాత్రం. అండ్ కొన్ని ఫుడ్ స్టాల్స్ గూడా ఉండే. ఎక్కడ గూడా మళ్ళీ సెపరేట్ టికెట్స్ అనేటివి ఏవీ లేవు. ఇవన్నీ ఫ్రీగానే చూడొచ్చు. ఏ ప్లేస్‌కి గూడా ఎంట్రీ టికెట్ అనేదే లేదు. ఓన్లీ మనం వచ్చే వెహికల్‌కి కట్టుకుంటే సరిపోతదంతే. నెక్స్ట్ ఇదే శిలాతోరణం. దీన్నే శిలాతోరణం అంటారు. ఈ శిలాతోరణాన్ని దాటుకొని ఈ పార్క్ అదంతా ఉంటది ఇక్కడ. ఇదంతా చూసుకొని ముందుకు వెళ్తే అక్కడనే చక్కెర తీర్థం గూడా ఉంటది. 2 ఒకటే ప్లేస్‌లో ఉన్నాయి. శిలాతోరణం ప్లస్ చక్కెర తీర్థం. కొంచెం వాకబుల్ డిస్టెన్స్‌లోనే అంతే. ఎంట్రీ మాత్రం రెండిటికి ఒకటే. ఇక్కడ చిన్నవి బర్డ్స్ కూడా ఉన్నాయి. అందులో పికాక్ కూడా ఉంది. అండ్ చీమకోడిలు అలా అంటారు గదా! అవన్నీ ఉన్నాయి అందులో. ప్రతి టెంపుల్‌లో స్నాక్స్ లాగా తినడానికి గూడా చాలానే ఉన్నాయి. ఫుడ్‌కి ఎలాంటి బాధ లేదిక్కడ. గోలీ సోడా, వాటర్ బాటిల్స్ అలాంటివి గూడా మధ్యలో మధ్యలో అన్నీ అమ్ముతున్నారు. చిన్నగా షాపింగ్ చూపిస్తారండి ఇంకా. ఇక్కడ గూడా మాకన్నీ రీజనబులే అనిపించాయి. అండ్ ఇక్కడంతా బార్గెయిన్ చేసి తీసుకోవచ్చు ఏ టెంపుల్‌లో అయినా. ఇక్కడ శిలాతోరణం దగ్గర కట్టెతో చేసిన సామాన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుంకుమ బర్నీలతో సహా అన్నీ కట్టెతో చేసినవే అమ్ముతున్నారక్కడ. నెక్స్ట్ ఇదంతా మనకి ఇప్పుడు చక్కెర తీర్థం వెళ్ళే రూట్. నెక్స్ట్ చక్కెర తీర్థంలో శివయ్య కొలువై ఉన్నాడు. చిన్న టెంపుల్ చిన్నగా ఉంది టెంపుల్ మాత్రం. కానీ చాలా డివోషనల్ వైబ్ అక్కడ. అక్కడ వాటర్ ఎక్కడి నుంచొస్తాయి అని ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదంట. టెంపుల్స్‌లలో ఈ కెమెరాస్ అలో ఉండవు కాబట్టి నేను చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీశాను మీకు చూయించడానికి. లెట్స్ సీ. ఇదంతా చక్కెర తీర్థానికి వెళ్ళే వే. చాలా స్టెప్స్ ఉన్నాయి.
కిందికెళ్ళడం, పైనకెళ్ళడం, మళ్ళీ కిందికి రావడం, మళ్ళీ పైన అలా గుట్టల మధ్యలో ఉన్నాడు దేవుడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ దేవుడిని చూసిన తర్వాత అంతా వర్త్ అనమాట. ఇప్పుడు ఈ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నిటిలో స్టెప్స్ అండ్ కొంచెం వాకింగ్ ఏరియా మాత్రం పక్కా ఉంటున్నాయి. ప్రతి టెంపుల్‌లో స్టెప్స్ ఉన్నాయి. దిగడానికి, ఎక్కడానికి పక్కా ఈ గుట్టల నడుమ మధ్యలోనే ఉన్నాయి టెంపుల్స్ అన్నీ. కాబట్టి స్టెప్స్, ఈ వాకింగ్ ఏరియా కొంచెం ఎక్కువనే ఉంది. ఇక్కడ నుంచి ఇదంతా కొంచెం నడవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. కింద సాఫ్ రోడ్ లేదనమాట. గుట్టల మధ్యలో ఉన్నాడు దేవుడు. ఇదంతా చక్కర తీయడం స్టార్ట్ ఇక్కడ నుంచి. బయట నుండి ఒక 1½ to 2 కిలోమీటర్స్ నడిచాము లోపలికి వెళ్ళడానికి, చక్కర తీర్థం దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా అవన్నీ సైట్ సీయింగ్ పక్కన ఉన్నవన్నీ చూస్తూ వెళ్తాం గాబట్టి, మనకి అంత నడిచాము అన్న అది ఉండదు. ఇక్కడ దేవుడు స్వయంభూ అంట. కొండకి డైరెక్ట్ కనిపించడంట. ఇంకా అక్కడ ఏం చేయకుండా అలానే పూజలు చేస్తారు. అండ్ ఆపోజిట్‌లోనే మనకి శివుడు, నంది అవన్నీ ఉంటాయి. ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ అర్చన చేయిస్తున్నారు. దాని కాస్ట్ మాత్రం 50 రూపీస్. ఇదంతా చూసుకొని మేమిక్కడి నుంచి నెక్స్ట్ జపాలి వెళ్ళాము. జపాలి అయితే అసలు చెప్పొద్దు. చాలా అద్భుతం. నాకు ఈ పర్సనల్‌గా ఈ అన్ని ట్రిప్స్‌లో ఎక్కువగా ఈ సైట్ సీయింగ్‌లో నచ్చింది అంటే జపాలి. వాకింగ్ ఏరియా చాలా పెద్దది. చాలా లోపలికెళ్ళాలి. అయినా గానీ వర్త్. చాలా బావుంటది లోపలికెళ్ళిన తర్వాత. ఈ పార్కింగ్స్ అవన్నీ బయటనే చేస్తున్నారు. ఈ పార్కింగ్స్ అన్నీ బయట చేసి లోపలికి వెళ్ళే దారిలో మనకి ఫుడ్ స్టాల్స్ పెట్టారు. ఫ్రూట్స్ మెయిన్‌గా ఫ్రూట్స్, బటర్ మిల్క్ అలాంటివి సర్వ్ చేస్తున్నారు. బటర్ మిల్క్ వచ్చేసి 15 రూపీస్. అండ్ లెమన్ జ్యూస్ వచ్చేసి 20 రూపీస్. ఈ ఫ్రూట్ బౌల్స్ ఏ బౌల్ తీసుకున్నా 50 రూపీస్. వెళ్ళే దారిలోనే ప్రతి ఒక్కటి మనకి పక్కనే కనిపిస్తది. తీసుకొని తినేవాళ్ళు తినుకుంటూ వెళ్తున్నారు. మామిడికాయ గానీ, కీర గానీ ఏది తీసుకున్నా 50 రూపీస్. బౌల్స్ కూడా ఏవి తీసుకున్నా 50 రూపీస్. మెయిన్‌గా అక్కడక్కడ అడవిలో దొరికే ఫుడ్ ఐటెమ్స్ అయితే చాలా బావున్నాయి. అడవి మామిడికాయలు అండ్ మేము జామున్ సీజన్‌లో వెళ్ళినాం గాబట్టి జామున్స్ కూడా చాలా బావున్నాయి. అక్కడ అడవిలో దొరికినవే అంట. బటర్ మిల్క్ అది కూడా చాలా బావుంది. ఇట్లా నీళ్ళు నీళ్ళు గాకుండా చేశారు. కానీ చాలా నడవాలి లోపలికి. నడవాలి అంటే ఏదో ఒకటి తింటూనే నడవాలక్కడ. అంత పెద్దగుంది నడవడానికి. మాకైతే మెల్లిగా ఒక్కొక్కటి చూస్తూ వెళ్తే మాకు 20 మినిట్స్ టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి. బయట నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 20 మినిట్స్ టైం అయితే పట్టింది. మేము తిరుమలకి ఇయర్‌లీ వన్స్ ఎళ్తాము. కానీ ఎప్పుడు ఈ సైట్ సీయింగ్ ఇవన్నీ ఎళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైమ్ వెళ్ళాము. అండ్ అక్కడ కొండపైన మనకి ఈ కింద ప్లేసెస్, పైన ప్లేసెస్ కవర్ చేస్తే ఒక రేటు. లేదు అంటే ఓన్లీ పైన ఉన్న తిరుమలలో మాత్రమే కవర్ చేస్తే ఇంకొక రేట్ తీసుకుంటున్నారు. బార్గెయిన్ చేసి తీసుకోవచ్చు మనం. ఓన్లీ తిరుమలలో అయితే 3000 వరకు మనకి పైన ప్లేసెస్ అన్నీ తిప్పుకొస్తున్నారు. కింద గూడా గావాలి అంటే మాకు 6000 తీసుకున్నారు. మార్నింగ్ మేము అక్కడ 10కి స్టార్ట్ అయ్యాము. 10-1:30 ఆర్ 2 వరకు ఇక్కడ జపాలిలో దర్శనం అయిపోయింది మాకు. నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళాం గదా! అక్కడ మేము లంచ్ చేసాము. ఇది జపాలి టెంపుల్ లోపల. ఇదంతా లోపల. అక్కడ గూడా చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి. పూజకి సంబంధించిన షాపింగ్స్ ఎక్కువున్నాయి. ఈ జపాలి టెంపుల్ ఒక్క దాంట్లోనే మనకి ఎంట్రీ అవ్వడానికి టికెట్ 5 రూపీస్ తీసుకుంటున్నారు. ఇదంతా కోనేరు. కోనేరు ముందే మనకి టెంపుల్ ఉంది. మెయిన్ టెంపుల్. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి పర్ హెడ్ 5 రూపీస్ తీసుకుంటున్నారు. పిల్లలకు కాదు ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే. ఇక్కడ హనుమాన్‌కి సంబంధించిన పూజా నీడ్స్ మొత్తం దొరుకుతున్నాయి. అండ్ ఇది లోపలికి వెళ్ళే దారి. లోపలికి వెళ్ళాలంటే అక్కడ టికెట్స్ ఇస్తున్నారు. లోపల ఎంట్రీ దగ్గరనే కూర్చున్నాడతను. 5 రూపీస్ ఇస్తే టికెట్ ఇస్తున్నారు లోపలికెళ్ళడానికి. మేము క్లోజింగ్ టైమ్‌లో వెళ్ళాం గాబట్టి కొంచెం త్వరగా దర్శనం కంప్లీట్ చేసుకొని మేము వెళ్ళే టైంకే హారతిచ్చారు. ఇంకా లాస్ట్ హారతి.
అది తీసుకొని బయటకొచ్చేసాము అంతే. ఇదంతా బయట. గుడి టెంపుల్ బయట. ఎందుకో హనుమాన్ టెంపుల్‌లో వైబే వేరే ఉంటదసలు. ఎందుకో చాలా స్ట్రాంగ్ మేము అన్న ఫీలింగ్ వచ్చేస్తది హనుమంతుడిని చూడగానే. ఆ టెంపుల్‌లో ఉన్నంత వరకు చాలా పీస్‌ఫుల్‌గా ఉండే. ఆ చెట్లు అదంతా నేచర్‌కి దగ్గరగా చాలా మంచిగుండే టెంపుల్. ప్రతి టెంపుల్ దగ్గర వాష్‌రూమ్స్ కూడా పక్కా ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ ప్లస్ వాష్‌రూమ్స్ అయితే పక్కా ప్రొవైడ్ చేశారు. మేమిక్కడి నుంచి డైరెక్ట్ పాప వినాశనంకి వెళ్ళిపోయాము. ఇదంతా పాప వినాశనంలో పార్కింగ్ ఏరియా. ఇదంతా డ్యామ్ ఉన్న ఏరియా గాబట్టి ఇక్కడ మొత్తం మట్టి చాలా సాఫ్ట్‌గుంది కింద. మా పిల్లలు ఎక్కడంటే అక్కడనే కూర్చొని ఆడుతున్నారు. అంత బావుంది మట్టి గూడా. ఇక్కడ షాపింగ్స్ చాలా ఎక్కువున్నాయి. అండ్ ఫుడ్ కోసం గూడా మాకిక్కడే తినమని జెప్పారు. ఫుడ్ కోసం గూడా చిన్న చిన్నవి హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. మిల్స్, ఫాస్ట్ ఫుడ్ అలాంటివన్నీ దొరుకుతున్నాయి. అండ్ లాస్ట్‌లో మాత్రం చిన్న క్లిప్పు మిస్ అయిపోయింది. ఆ క్లిప్ యాడ్ చేయలేకపోయాను. డైరెక్ట్ మెయిన్ టెంపుల్ క్లిప్ మిస్ అయిపోయింది. ఫుడ్ కోసం అందరు ఇక్కడే ఆపుతున్నారనుకుంటా వెహికల్స్. ఇక్కడ ఫుడ్ హోటల్స్ ఉన్నాయి. అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్‌లో చిన్న చిన్న స్టాల్స్ ఉండే. కానీ ఇక్కడ పాప వినాశనం డ్యామ్ దగ్గర మాత్రం మనకి హోటల్సే ఉన్నాయి తినడానికి. ఇక్కడ షాపింగ్స్ కూడా చాలా ఎక్కువున్నాయి. అన్ని ప్లేసెస్‌తో పోలిస్తే. అండ్ షాపులలో పెట్టుకోవడానికి దిష్టి కోసం అండ్ శంఖాలు, కరంగలి మాల ఇలాంటివి చాలానే ఉన్నాయి. మెయిన్‌గా ఈ సవరాలు ఏవి తీసుకున్నా 150, 150లోనే వస్తున్నాయి. ఈ షాపింగ్స్ అన్నీ చూస్తూ ఇంకా డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయాం మేము. కానీ డ్యామ్ చూడడానికి వీల్లేదనమాట. అక్కడ లాక్స్ వేసేశారు. లోపలికి వెళ్ళడానికి లేదు డ్యామ్ దగ్గరికి. దూరం నుంచే జూసి వెళ్ళిపోవాలి అంతే. ఇదంతా ప్లేస్ చాలా బావుందండి. కానీ ఎక్కడికి వెళ్ళినా నడవడం అయితే తప్పదు. నడవడం ఒక 2 కిలోమీటర్స్ వరకు పక్కా నడిచినాం ప్రతి టెంపుల్‌లో. ఇది డ్యామ్ దగ్గర. ఇదే డ్యామ్ అండి. ఇక్కడ నుంచే జూడాలి డ్యాము. ఇక్కడ లాకేసేశారు కాబట్టి లోపలికి వెళ్ళడానికి లేదు. నెక్స్ట్ ఇది ఆకాశగంగ. కిందికి వెళ్ళిన తర్వాత గంగమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. అండ్ చిన్న పిల్లలకి స్నానం చేయించడానికి, పెద్దవాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి గూడా వాటర్ ఫ్లో ఉంటాయి. ఈ ఆకాశగంగా వాటరే మనకి తిరుమలలో మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది. ఇక్కడి నుంచే వాటర్ తీసుకెళ్తారంట అక్కడ అభిషేకం జేయడానికి స్వామివారికి. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఇంకొంచెం స్పెషల్ అంట. చాలామంది ఇక్కడికొస్తారంట వైకుంఠ ఏకాదశికి. అక్కడ తిరుమలలో ఎవరైతే దర్శనం చేసుకుంటారో మళ్ళీ ఇక్కడికి పక్కా వచ్చి వెళ్తారంట వైకుంఠ ఏకాదశి రోజు. ఇక్కడ నుంచి నేచర్ చూడండి ఒకసారి ఎంత బావుందో. ఇవంతా చూస్తూ ఎళ్ళిపోవచ్చు కిందికి. కింద వాటర్ గూడా చాలా ప్యూర్‌గా వస్తాయి. నేను వాటర్ చూయించడానికి గూడా ట్రై చేశాను. చూడండి. పాప వినాశనంలో ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మెయిన్ కింద టెంపుల్‌ది. ఇక్కడ వాటర్ గూడా చాలా ప్యూర్‌గా ఉన్నాయి. అండ్ వాటర్ స్వీట్‌గా ఉన్నాయి. తాగడానికి చాలా స్వీట్‌గా ఉన్నాయి. అవి కొండలలో నుంచి వస్తాయి అని చెప్తున్నారు అక్కడ పూజారి వాళ్ళు. ఇక్కడ నుంచే స్వామివారికి తీసుకెళ్తారు అని గూడా వాళ్ళే చెప్తున్నారక్కడ. తిరుమలలో ఇదే ఇంకా లాస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్ అండి. ఇక్కడ నుంచి ఇంకా మేము డౌన్‌కి వెళ్ళిపోయాము తిరుపతికి. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా లైక్ చేయని వాళ్ళుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ ఆకాశగంగ పక్కనే టెంపుల్ ఉంటుంది. టెంపుల్‌లో ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామిని పక్కనే ఆకాశగంగ తీర్థం ఉంటుంది. అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడ వాటర్ తీసుకొని తాగే వాళ్ళు తాగుతున్నారు. అండ్ బాటిల్స్‌లో నింపుకునే వాళ్ళు నింపుకుంటున్నారు.
చాలా వరకైతే వాటర్ బాటిల్స్‌లో నింపుకుంటున్నారు. శశగిరి కొండల్లోని 7 పవిత్ర తీర్థాల్లో ఇది ఒకటి. అంజనాదేవి ఇక్కడ తపస్సు చేసిందంట. అందుకే ఆంజనేయ స్వామి ఇక్కడ జన్మించాడని మన పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఈ వాటర్ ఫ్లో ఇయర్ మొత్తం ఉంటుందంట. ఎప్పుడు తగ్గదంట. ఇయర్ మొత్తం వస్తుందంట. ఎండాకాలం గానీ, వర్షాకాలం గానీ ఏ కాలమైనా వాటర్ ఫ్లో పక్కా ఉంటుందంట. ఈ వాటర్ ఇక్కడ శ్రీవారి పాదాల నుంచి పుట్టింది అని ఇక్కడున్న వాళ్ళందరి నమ్మకం. అక్కడే చిన్నవి వైట్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు. ఆ వాటర్ అందులో గూడా ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇది ఇంకా లాస్ట్ వీడియో అండి. మన సైట్ సీయింగ్ వీడియోస్‌లో ఇది లాస్ట్ క్లిప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు నా వీడియో ఇంతవరకు చూసారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.